రాష్ట్ర స్థాయి బ్యాంకుగా మార్చే క్రమంలో కడపలో ఉన్నటువంటి ఏటీసీబీ ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదని చెప్పి రాయలసీమ ప్రాంత ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కడపలోనే కొనసాగించాలని కోరుతూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ సంతకాల సేకరణకి ప్రారంభానికి పవన్ విద్యా సంస్థల అధినేత లెక్కల గోవిందరెడ్డి గారు ఇచ్చారు. వారిని మొదట సంతకం చేస్తే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా నేను అందరితో కూడా కోరుతా ఉన్నాను. కొనసాగించాలి కడపలోనే సైన్ చేస్తున్నాను. అందరూ అవుతుంది. ఈరోజు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులను అమరావతికి తరలించడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. ఎందువల్లంటే గ్రామీణ బ్యాంకులు మరి ఆర్థికంగా ఎంతో అన్ని రంగాల్లో వెనకబడినటువంటి రాయలసీమను అభివృద్ధి చేయడానికి ఆ రోజు రాయలసీమ గ్రామీణ బ్యాంక్ పేరుతో స్థాపించబడినటువంటి ఈ సంస్థ మరి తర్వాత కాలంలో 2006లో దీన్ని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్గా మార్చడం జరిగింది. ఆ రోజు అనంత బ్యాంకి, పినాకిని బ్యాంకి, రాయలసీమ గ్రామీణ బ్యాంక్ 3 కలిపి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్గా మార్చడం జరిగింది. మరి ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం వన్ స్టేట్ వన్ రీజనల్ గ్రామీణ బ్యాంక్ అనేటువంటి పేరుతో ఈరోజు ఈ బ్యాంకింగ్ తీసుకుపోయి అమరావతిలో కలిసి అక్కడ ఉన్నటువంటి చైతన్య గోదావరి బ్యాంక్ ఉన్న కొన్ని బ్యాంకులు కలిపి అక్కడ రీజనల్ బ్యాంక్ని అక్కడ పెట్టాలా అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం రాయలసీమ ప్రజల యొక్క ఆత్మాభిమానాలను దెబ్బతీయడమే. ఎందువల్లంటే ఈరోజు అన్ని రకాలుగా వెనకబడినటువంటి రాయలసీమ ప్రాంతం మరి హెడ్ ఆఫీసే మీకు అమరావతిలో ఉండాలంటే క్యాపిటల్లో ఉండాలంటే మరి శ్రీబాగ్ వడంబడిక ప్రకారము మరి మాకు రావాల్సినటువంటి రాజధానిని మన రాయలసీమలో స్థాపించి హెడ్ ఆఫీసులన్నీ ఇక్కడనే పెట్టమని మేము కోరుకుంటూ ఉన్నాం. మీరు అంతే తప్ప హెడ్ ఆఫీసులన్నీ కూడా అమరావతిలోనే ఉండాలనేటువంటి ఉద్దేశం చాలా దారుణమైనటువంటిది. ఈరోజు మాకు ప్రధాన వనరులుగా ఎంతోమంది ఎంప్లాయీస్ ఉన్నటువంటి దాదాపు 50,000 కోట్ల టర్నోవర్ ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుని అయితేనేమి అందులో పనిచేస్తూ ఉన్నటువంటి దాదాపు 3,000 మంది ఎంప్లాయీస్ అందరినీ కూడా మరి ఈరోజు హెడ్ ఆఫీస్ పేరుతో అక్కడికి తరలించడం అనేటువంటి సరైనది కాదు అనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు కూటమిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి కేంద్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి రోలు ప్రదర్శిస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మరి కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు గారు చర్చించి ఈ యొక్క ఏదైతే మాకు ప్రధాన హెడ్ ఆఫీస్గా ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ యొక్క హెడ్ ఆఫీసును కడపలోనే ఉంచాలి. అంతేకాకుండా ఇక్కడ సొంత భవనాన్ని దాదాపు 20-30 కోట్ల రూపాయలతో వెచ్చించి ఒక సొంత భవనం నిర్మించడమే కాకుండా అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించబడినటువంటి ఈ యొక్క ప్రధాన ఆఫీసును మరి ఈరోజు అమరావతికి తరలించడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. అంతేకాకుండా రాయలసీమలో ఇంకా కొన్ని ఆఫీసులు కానీ కొన్ని కార్యాలయాలను కొన్ని ఫ్యాక్టరీలను కూడా తరలించడానికి సిద్ధపడుతూ ఉన్నారు. దయవుంచి ఇంకా ఏదైనా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఏమేం పెడితే ఇక్కడ డెవలప్ అవుతుంది ఈ ప్రాంతం అనేటువంటి దాన్ని ఆలోచించాలే తప్ప అంతా కూడా ఇంతకుముందు చేసినటువంటి తప్పిదం హైదరాబాద్లో పక్కదాన్ని డెవలప్ చేసడం వల్ల ఈరోజు రాష్ట్రం విడిపోయి ఈరోజు ఆ రాయలసీమ అయితేనే ఆంధ్రప్రదేశ్ అనాథగా మారినటువంటి పరిస్థితి. కాబట్టి అభివృద్ధి వికేంద్రీకరణ అనేటువంటి జరగాలంటే ఖచ్చితంగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో కొన్ని ప్రధానమైనటువంటి ఫ్యాక్టరీస్ అయితేనేవి ప్రధాన కార్యాలయాలు స్థాపించి ఆ ప్రాంతానికి అభివృద్ధి చెందే విధంగా ప్రయత్నం చేయాలని, అంతేకాకుండా కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తర్వాత రాయలసీమలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి ఈ ఏబీజీబీ ప్రధాన కార్యాలయం తరలించకుండా వాళ్ళంతా కూడా
ఖచ్చితంగా రేపు ఎట్లా బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం అయితేనేమి, జనసేన వాళ్ళంతా కూడా కలిసి, ఈ నాయకులంతా కూడా కలిసి ఈ యొక్క ఏబీజీపీ ప్రధాన కార్యాలయాన్ని ఖచ్చితంగా కడపలోనే కొనసాగించాలనేటువంటి ప్రధాన డిమాండ్. మరి ఈరోజు మరి సిపిఎం పార్టీ అయితేనేమి, తర్వాత ఈరోజు ఏబీజీపీ బ్యాంక్ ఎంప్లాయీస్ అయితేనేమి, తర్వాత ఈరోజు ప్రజల్లో కూడా ఒక అలజడి ఏర్పడుతూ ఉంది. ఖచ్చితంగా ఈ ప్రధాన కార్యాలయాన్ని కడపలోనే ఉంచాలనేటువంటి ఉద్దేశంతో ప్రధానమైన డిమాండ్ ఉంది. కాబట్టి రాబోయే కాలంలో మీ నిర్ణయం అదే అయితే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకునే మీరు ఈ ప్రధాన కార్యాలయాన్ని ఆపలేకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజా ఉద్యమం ఉధృతమవుతుందని నేను తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నా పేరు టెక్కల జోగిరామరెడ్డి, ఏపీ ప్రైవేట్ స్కూల్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్. కొనసాగించాలి ఏపీజీబీ ప్రధాన కార్యాలయాన్ని కడపలోనే, కొనసాగించాలి ఏపీజీబీ కార్యాలయాన్ని కడపలోనే, కడపలో కొనసాగించేంత వరకు ఆపాలి రాయలసీమ ఆఫీసుల పట్ల నిర్లక్ష్యం, ఆపాలి రాయలసీమ ఆఫీసుల పట్ల నిర్లక్ష్యం, కొనసాగించాలి కడపలోనే ఏపీజీబీ ప్రధాన కార్యాలయాన్ని, కొనసాగించాలి కడపలోనే ఏపీజీబీ ప్రధాన కార్యాలయాన్ని కొనసాగించాలి.